ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏమిటంటే నిర్గమకాండం 14వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం 20వ వచనం వరకు మనం ధ్యానించబోవచ్చును. నిర్గమకాండం 14వ అధ్యాయం 11వ వచనం. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో సచ్చుటకు మమ్మల్ని రప్పించిదివా, మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా ప్రార్థించేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మడా నీకు సహాయమును, నీ యొక్క సహాయమును మేము అడుగుచున్నాం దేవా, నాతో మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఇక్కడ దేవుడు చాలా అద్భుతమైనటువంటి మాటను చెప్తూ ఉన్నాడు మనతోటి. ఎందుకంటే ఇజ్రాయేల్ జీవితంలో సంఘటన జరిగినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఒక అద్భుతం జరిగినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు, ఒక సమస్య వచ్చినప్పుడు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ 10 తెగుళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి ఏ తెగులు సంభవించకుండా, ఏ సమస్య సంభవించకుండా వీళ్ళు క్షేమంగా తీసుకుని వస్తున్నప్పుడు మోషే గొప్పోడు అనుకుంటూ ఉన్నారు. కానీ మోషే వల్ల సమస్య రాలేదు. ఇక్కడ పిల్లలు గమనించాలి, మోసే వల్ల సమస్య రాలేదు వీళ్ళకి, మోసే వల్ల విడుదల వచ్చింది. అది మర్చిపోయి ఏం చేస్తున్నారంటే అక్కడ ఎర్ర సముద్రం ఎదురయ్యేసరికి వెంటనే మోషేని నిందిస్తున్నారు. పిల్లలు గమనించారా? చూడండి 12వ వచనం. అక్కడెక్కడ సమాధులు లేవా, మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చంపాలనుకుంటున్నాం అన్నారు. 12వ వచనం. మా జోలికి రావద్దు, ఐగుప్తీలకు దాసులు మగుదామని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా, మేము ఈ అరణ్యం సచ్చుట కంటే ఐగుప్తులకు దాసులు మొట్టు మేలు. మోషే ఏంటి నువ్వు చేసిన పని, వద్దు, మేము రావని అంట, మేము ఆ దాస్యంలోనే జీవితాం, పాపంలోనే జీవితాం, బానిసత్వంలోనే జీవితాం, మాకు విడుదల వద్దు, ఏమొద్దు, ఇక్కడ చచ్చిపోటు కంటే దాస్యంలో ఉండటమే మేలు అని చెప్పేసేసి, అందుకు మోసే భయపడదు, యెహోవా మీకు మేలు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడండి, జస్ట్ స్టాండ్, నిలబడండి, ప్లీజ్ డోంట్ ఫాలో, పడిపోవద్దు, నిలబడండి, ప్లీజ్ నిలబడండి, నిలబడి చూడండి చాలు, మీరు విశ్వాసంలో అవిశ్వాసాలు అయిపోద్దు, పడిపోవద్దు అని చెప్తూ ఉన్నాడు. నిలబడి చూడండి చాలు, మీరు నేడు చూసిన ఐగుప్తులు ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. అంటే ఆత్మలోకంలో మోషే గారు ముందే చూసారంటారా? ఆత్మలోకంలో దేవుడు మరి మోషే గారికి ముందే చూపించట ఏం చేయబోతున్నాడు ఆయన కూడా తెలియదు. కానీ విశ్వాసంలో చెప్తా ఉన్నటువంటి మాట, యెహోవా మీ పక్షాన యుద్ధము చేయును, మీరు ఊరకే నిల్చుండవాలను ప్రజలతో చెప్పాడనమాట. మోషే గారు ధైర్యపరుస్తూ ఉన్నాడు. అంతలో యెహోవా మోషేతో, నీ వేళ నాకు మొర్రపెట్టుచున్నావు, సాగిపోవుడి, ఇజ్రాయేలీలతో చెప్పుము, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము, అప్పుడు ఇజ్రాయేల్ సముద్రం మధ్య 6 నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరిచిన వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త జనాల అతని రథముల వలనను అతని గుర్రపు రైతులను నాకు మహిమ తెచ్చుకుందును. నేను ఫరో వలన అతని రథముల వలన అతని గుర్రపు రౌతు వలన మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవాను ఐగుప్తులు తెలుసుకుందరను. అప్పుడు ఇజ్రాయేలు ఎదుట సమూహనకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. హల్లెలూయా. ఐగుప్తుల సేనకు ఇజ్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, కానీ రాత్రి అది వీరికి వెలుగిచ్చెను. గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలీలను సమీపింపలేదు. ప్రియుల కంటికి కనపడేంత దూరంలో ఉన్నారు, కానీ వాళ్ళు సమీపించలేనటువంటి స్థితిలో ఇక్కడ ఉన్నారనమాట. దేవుడు నడిపించేటువంటి నడిపింపు ఎంత అద్భుతంగా ఉంటుందో చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా? ఇది చాలా విచిత్రమైనటువంటి అనుభవం అనమాట. ఇజ్రాయేల్ ప్రజలు వెనకాల ఉన్నటువంటి ఐగుప్తుని చూసిన వెంటనే భయపడిపోయారు, ఆందోళన చెందారు. వెంటనే నడిపిస్తున్న నాయకుడి వైపు చూశారు, వెనక్కి చూశారు, నాయకుని చూశారు. ప్రియులరా, దేవుడికి మొరపెట్టారు. భయపడి ఏం చేశారు? భయంతో దేవునికి మొరపెట్టారు. బాధ్యతతో కాదు, భారంతో కాదు, విశ్వాసంతో కాదు. మనం భయం వచ్చినప్పుడే మొరపెడుతుంటుంటాం దేవునికి, బాధలు వచ్చినప్పుడే మొరపెడుతుంటుంటాం. హల్లెలూయా. కానీ మోషే గారు, మీకు బుద్ధిగిన లేదా, అసలు దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు అని అన్నాడు. ఆయన సహనంతో, సాత్వికుడు అంటే మోషే గారు ఎంత సహనంతో ఉన్నాడంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవుని పనులు ముందుకు వెళ్ళాలంటే సహనం ఉండాలి మనకి. ఎప్పుడు కూడా తొందరపడిపోకూడదు.
అత్తుపడి నడిస్తే దారి తొలగిపోతాం. కాబట్టి సహనం లేనట్లయితే సాగిపోలేం, ఆగిపోతాం. సహనం లేకపోవడం అనేటువంటిది ఏంటంటే మన ప్రయాణానికి ఆటంకాన్ని కలిగిస్తుంది అనమాట. బ్రేక్ సహనం లేకపోతే ఏమవుతుందంటే బ్రేక్ పడిపోతుంది అనమాట. కాబట్టి ఈయన సహనం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన? హలో ఇజ్రాయేలీయులారా, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. కాబట్టి సహనం కలిగినటువంటి వారు చెప్పేటువంటి మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే తొందరపడకమ్మా, కంగారు పడకమ్మా, నెమ్మదించు, దేవుడు ఉన్నాడు, నించో, నువ్వు ముందు పరిగెట్టకు, నువ్వు ముందు పరుగులు తీయకు, నుంచో, కొంచెం రెస్ట్ తీసుకో, నిలబడు. వెనకాల సైన్యం తరుగుపోతుంది, అక్కడ ఏం జరిగిపోతుంది నీకు తెలుసా? రెస్పాండ్ అవ్వకపోతే ఎలాగా? ఆగమ్మా, కొంచెం నుంచి చూడు ఏం జరుగుతుందో, తొందరపడకు అని చెప్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి మనం వేచి ఉండి చూడాలంటండి, తొందరపడిపోకూడదు ప్రతిదానికి. మనం రెస్పాండ్ అయినట్లయితే వీళ్ళకి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తే హతమైపోతారు, శవాలు తేలుతాయి. కానీ దేవుడు యుద్ధం చేస్తాడు మీ పక్షం, మీరు నుంచోండి చాలు. కాబట్టి ఈ రోజున ఏ సిచ్యువేషన్ అన్నా మీకు ఎదురైనప్పుడు, దేవా ఈ సిచ్యువేషన్కి పరిష్కారం ఏంటని అడగాలి. మనం పరిష్కార మార్గాలు చూపించకూడదు ఎప్పుడు కూడా. హల్లెలూయా. చూడండి ఇక్కడ నుంచోండి అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అలాంటి సమయంలో ఇజ్రాయేలీలందరికీ ముందుకు ఒక దేవదూతని దేవుడు పెట్టాడు. ఆ దేవదూత నడుస్తున్నాడు అనమాట. ఇజ్రాయేలీని ఏం చేస్తూ ఉన్నాడంటే వెంబడిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. ఈ దేవదూత ఇజ్రాయేల్ని వెంబడించినట్లుగా చెప్పబడింది అనమాట. కాబట్టి మేఘము మరియు అగ్ని ఈ ఇజ్రాయేలీలను ఏం చేస్తుందంటే నడిపించడం గొప్ప విశేషం. హల్లెలూయా. ఆ మేఘము అగ్ని ఇజ్రాయేలీలందరినీ కూడా నడిపించడం చాలా గొప్ప విశేషం అనమాట. హల్లెలూయా. ఈ కాపుదల నిశ్చయత దేవుడు ఇజ్రాయేలీలకి కలుగజేస్తున్నాడు, కలుగజేస్తానే ఉన్నాడు అంటండి. వాళ్ళు ఎంత గొనిగినా, ఎంత ఏమని అనుకున్నా కానీ దేవుడు కాపుదలని ఇస్తూ వస్తున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి దేవుడండి మన దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 126వ కీర్తనలో 106వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమును తెచ్చుకొనకయుండిరి. ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసిరి. వావ్, చూసారా? అద్భుతాలు చూసారు, అన్నీ చూసారు. ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. ప్రియులరా, కొంచెం ఆలోచన చేయాలి మనం ఎప్పుడైనా ఏదైనా విషయంలో. నా జీవితంలో నేను చూశాను చాలా విషయాల్లో. మన తండ్రి మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటుంటాడు, ఎన్నో అద్భుతాలు చేస్తూ నడిపిస్తాడు. ఈవెన్ కన్న తండ్రి ఇంట్లో కూడా. కానీ చాలాసార్లు మన తండ్రికి వ్యతిరేకంగా మరి తిరగబడుతుంటుంటాం. ఎందుకంటే తండ్రి మనసు అర్థం చేసుకోకపోవటం వల్ల మనం ఏం చేస్తామంటే తిరగబడుతూ ఉంటుంటాం. కాబట్టి తండ్రి మనసు అర్థమైనప్పుడు తండ్రి చేసే ప్రతిదీ కూడా మనకి కరెక్ట్గానే ఉంటుంది. దేవుడండి, మన దేవుడు తల్లి మర్చిపోతుందేమో కానీ ఆయన మడవడంట. ఆయన మన తల్లి గర్భంలో రూపించబడకముందే మనకు పట్ల ఒక ప్లాన్ కలిగినటువంటి దేవుడు మనల్ని ఎందుకని తప్పుగా నడిపిస్తాడు ఒకసారి ఆలోచించేయండి. కాబట్టి ఇది చూసి సమాధానం లేవా ఎక్కడ, ఇక్కడ తీసుకొచ్చు అని చెప్పి తొందరగా మాట్లాడుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే భక్తులు చెప్తున్నాడు ఏంటంటే, ఐగుప్తులు మా పితరులు నీ అద్భుతాలను గ్రహింపకయుండిరి. గ్రహింపు లేదు, మర్చిపోయారు. నీ కృపా బాహుళ్యం జ్ఞాపకం తెచ్చుకొనగన్నారు. అసలు 10 తెగుళ్ళలో మమ్మల్ని ఎంత కాపాడాడు దేవుడు, అది మర్చిపోయారు. ప్రియులరా, దేవుడు చేసిన ఉపకారాలను ఆశ్చర్యకరంగా ఎప్పుడు కూడా స్మరిస్తూ దేవుని స్తుతించాలంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము, దాన్ని మరవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన దినం మొదలుకు ఈ స్థలమందు మీరు ప్రవేశించే వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చిరి. ప్రయాణం చేస్తానన్నా తిరుగుబాటు చేస్తానన్నారు. ప్రియులారా, గమనించాలి. హల్లెలూయా. అంతా తమకిష్టమైనటువంటి రీతిలో మరి జరిగితే ఇజ్రాయేల్ వారు దేవుణ్ణి నమ్మి ఆరాధించారు కదా. ప్రియులారా, దేవుణ్ణి నమ్మి ఆరాధించారు. వాళ్ళ ఇష్టానుసారంగా జరిగినప్పుడు, వాళ్ళకి అనుకూలంగా జరిగినప్పుడు దేవుణ్ణి ఆరాధించారు. పరిస్థితులు ఎప్పుడైతే ప్రతికూలంగా మారగానే సణుగుతూ దేవునికి విరోధంగా మాట్లాడేవారు. మానవ స్వభావం, మనిషి స్వభావం, మనందరి స్వభావం అదే. దేవుడు అద్భుతం చేశాడండి, ఉద్యోగం ఇచ్చాడండి, అద్భుతం చేశాడండి, పెళ్ళి అయిందండి, అద్భుతం చేశాడు, పిల్లలు ఇచ్చారు. ఎప్పుడైతే జరగలేదో ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు అనేటువంటి స్వభావం మనలో వస్తుంటుంటుంది. చూసారా? తమకు ఆ ఇజ్రాయేలీలంతా కూడా
వాళ్ళకి ఇష్టంగా వాళ్ళకు అనుకున్నటువంటి రీతిలో జరిగినటువంటి అలా జరిగితే ఇజ్రాయేల్ వారంతా కూడా దేవుడిని నమ్మి ఆరాధించారు, అనుకూలంగా ఉంది కాబట్టి. ఎప్పుడైతే పరిస్థితులు తలక్రిందులు అవి ప్రతికూలంగా మారగానే సణుగుతూ దేవునికి విరోధంగా మాట్లాడేసేవారు. అయితే కష్టాలు అనేటువంటివి వారి నమ్మకాన్ని పరీక్షించి దాన్ని బలపరచడానికి, ఎందుకంటే కష్టాలు అనేవి మన నమ్మకాన్ని బలపరచడానికి, మన నమ్మకాన్ని పరీక్షించడానికి, దాన్ని బలపరచడానికి అనమాట. కాబట్టి దేవునికి తన శక్తిని కృపను కనపరిచేటువంటి అవకాశాన్ని కల్పించడానికి వస్తున్నాయని చెప్పి వారు గ్రహించలేకపోయారు. వారే కదా మనం కూడా ఈ రోజున. అసలు ఎందుకు వస్తాయి శ్రమలు అంటేనంటే, కష్టాలు ఎందుకు వస్తాయి ఏంటంటే మన జీవితంలోనూ ఈ కష్టాలు అనేటువంటి నమ్మకాన్ని పరీక్షిస్తాయంటే, ఆ నమ్మకాన్ని పరీక్షించి బలపరుచుతాయంత. మరి దేవుడు ఆయన యొక్క శక్తిని కృపను మనకు చూపించడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తాయంటండి ఈ కష్టాలు అనేటువంటివి. హల్లెలూయా. కష్టాలు ఎందుకు వస్తాయో తెలిసే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవితంలో కష్టాలు వస్తున్నాయా? అయితే గుర్తుపెట్టుకోండి, ఈ కష్టాలు అనేటువంటి ఎందుకు వస్తాయంటే మన నమ్మకాన్ని పరీక్షించి దాన్ని బాగా బలపరిచి అప్పుడు దేవుడి యొక్క శక్తిని కృపను అవి మనకి పొందుకునేటువంటి అవకాశాన్ని కల్పించడానికి వస్తాయంటే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా గొప్ప విషయాలు దేవుడు మనకి ఈ రోజున తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ పంచభూతాలు అంటే దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. పంచభూతాలు దేవుని అదుపులో ఉన్నాయంట. పంచభూతాలు దేవుని మాట వింటూ ఉన్నాయంట. కాబట్టి ఈరోజున వాక్యం వినిసిన ప్రియమైనటువంటి సహోదరి, మన ప్రయాణం ఎట్లా ఉన్నది? ప్రభుకి ఇష్టానుసారంగా ఉన్నదా? ఆలోచించేద్దాం మనం. భయపడకడే, యెహోవా మీకు మేలు చేస్తా, నుంచుని చూడండి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఏముంది నీ చేతిలో? కర్ర, దండం. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటి దాన్ని ఉపయోగించి దేన్నైనా కొట్టినప్పుడు అది చీలిపోవలసిందే. అంధకారమైనా సరే, సముద్రమైనా సరే, రెండు పాయలుగా నీకు దారిస్తుంది. కాబట్టి నీ చేతిలో ఏముంది ఇప్పుడు ప్రజెంటు? 2 అంచెల వాడిగల ఖడ్గం, దేవుని వాక్యం. దాన్ని ఉపయోగించి దాన్ని ఎత్తిపట్టి కొట్టాలంట. నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు చాపి దాన్ని పాయలుగా చేయమని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు నీకు అధికారం ఇస్తూ ఉన్నాడు. సమస్య ఉంటే సమస్య మీద అధికారం దేవుడిస్తాడండి మన దేవుడు. సమస్యలపై విజయాన్ని దేవుడిస్తాడు మనకి. అంతేగాని సమస్యలు లేకుండా చేయడు, సముద్రం లేకుండా చేయడు, వెనకాల శత్రువులు లేకుండా చేయడు. వెనకాల శత్రువులు ఉంటారు, ఎదుర సమస్యలు ఉంటాయి. అన్నిటి మధ్యలో మనల్ని పెడతాడు దేవుడు. ఎందుకంటే యువర్ హీరో అనమాట. హీరోగా చేయాలనుకుంటాడు దేవుడు. వీటన్నిటి మీద విక్టరీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు చూసారు మనకి. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. 41వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, నీవు నా దాసుడువని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటునని నేను నీతో చెప్పుచున్నాను. నీకు తోడైనాను, భయపడకు, నేను నీ దేవుడై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతు, నీకు సహాయం చేయడు నేనే. నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇవన్నీ మర్చిపోకూడదు. ఏ సమస్య వచ్చినా కూడా దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనకే ఉన్నాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలు చేయవలసింది ప్రార్థనలు కాదండి, ఆయన ఆజ్ఞానుసారం ముందుకు సాగిపోవడమే. ప్రార్థన కాదండి. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా ముందుకు సాగిపోవాలంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతలో యెహోవా అంటున్నాడు మోసేతో, నువ్వేంటి మొర పెడుతున్నావేంటి? సాగిపో. మొర కాదు ఇప్పుడు కావాల్సింది, సాగిపోవడం కావాలంట. హల్లెలూయా. ప్రియులరా, కాబట్టి మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఏది చెయ్యాలో అది చేయమన్నమాట. ఇక్కడ ఏం చేస్తున్నాడు? మొర పెడుతుంటే, హలో మోసే, మొర కాదు ఇప్పుడు, నువ్వు సాగిపో, నువ్వు ముందుకెళ్ళు అని చెప్తా ఉన్నాడు అనమాట. కాబట్టి మనం చేసేటువంటిది ఏంటంటే, కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలు చేయవలసింది ఏంటంటే ప్రార్థనలు కాదంటే, ముందుకు ఆజ్ఞను అనుసరించి సాగిపోవటం అంట. ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలా సాగిపోయినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని తోడుగా ఉంటాడు. ఇదిగో నేను ఐగుప్తీయుల హృదయాలను కఠినపరచుదును, వారు వీరికి తరుముదురు. వాళ్ళందరూ తరుముతూ ఉన్నప్పుడే వాళ్ళ మీద విజయం ఇచ్చి నా నామాన్ని మహింపరుచుకుంటాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు చూడండి, ఒకటే మేఘం వీళ్ళకి వెలుగునిస్తూ ఉంటే వాళ్ళకి చీకటి ఒకటే. కాబట్టి ఏదైతే నీకు కీడు తలంచాలని చూస్తున్నారో, ఏదైతే కీడని ఎదుటి వాళ్ళు భావించారో అది దేవుడు నీకు మేలుగా మారుస్తుంటుంటాడు. అర్థమవుతుంది ప్రియులారా? ఈ లోకంలో ఏదైతే నీకు కీడని అది నీ మీదకి వస్తుందో అది మేలుగా మారిపోతుంటుంది. ఏదైతే నీ మీదకి నింద, ఏదైనా నీ మీదకి అవమానం, ఏదైతే నీ మీదకి ఉగ్రత, ఏదైతే మన మీదకి అది ఒక శత్రువుగా వస్తుందో దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక బ్యాట్స్మెన్ దగ్గరికి బాల్ ఎప్పుడు కూడా కీడు,
బ్యాట్స్మెన్ దగ్గరకు వచ్చే బాల్ ఎప్పుడు కూడా అది ఇతను అవుట్ చేయడానికి వస్తుంది. కానీ దాని దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానం ఇచ్చి 6 కొట్టమంటాడు అనమాట. ఆశీర్వాదంగా అయిపోయింది. అందరూ కూడా కేకలేస్తారు, వావ్ అంటారు. అదే బాల్కి అవుట్ అయితే బాధపడతారు. బాల్ ఒకటే, కానీ దాన్ని మార్చిన దిశని బట్టి అది వికెట్ల మీదకి వెళ్ళి ఇలా వదిలేస్తే అవుట్ అయిపోతాం. దాన్నే అడ్డుకుని ఎదురు నిలబడి దాన్ని దారి మళ్ళించి చితక్ కొట్టినట్లయితే, నిలబడి మాట్లాడినట్లయితే, మనం బాల్ వస్తుంటే ఇక్కడ చేయవలసిన ప్రార్థన కాదు, బ్యాట్ ఇచ్చి కొట్టడం అనమాట. హల్లెలూయా. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయాలి, బ్యాటింగ్ చేయాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. నిలబడి చూడండి, మీరు చేయవలసింది ఇప్పుడు ప్రార్థన కాదు, సాగిపోండి ముందుకు, ఆగిపోకుండా సాగిపోదాం. దేవుడు అటువంటి కృపలో మనల్ని అందరూ నడిపించి ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్యాల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు, చాలా అద్భుతమైన విషయాల ద్వారా మాతో మాట్లాడు. విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో బలపరిచి స్థిరపరిచి నీ నామం మహిమార్థం నడిపించమని, అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో నమ్మి ప్రార్థించి పొందుకుని పరమ తండ్రి. ఆమేన్.